ఎందుకంటే వేమనార్యులు చెప్తారు, వంచిన మదిగల వారికి, ఇంద్రియ లోలులకు, పంచేంద్రియములు జయించిన వాడికి సంచితముగా ఆత్మవిద్య అందదు వేమ. ఇదంత సామాన్యం కాదు. మనసులో మోహబుద్ధి ఉన్నంత వరకు కూడా, ఇంద్రియాలకి వసిడై ఉన్నంత వరకు కూడా, సందేహాలతో కర్మలు విడిచిపెట్టిన వాడికి ఈ యొక్క పూర్ణబోధ ఎట్టి పరిస్థితుల్లో అందదు. కానీ మనం చెప్పుకోవడం వరకే. నీలో ఏం పోయినాయి అది ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటే మనం ఎంతవరకు ప్రయాణం చేసాము ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనకు అర్థమైపోతుంది. బంటులు ఇంద్రియములు పనులల్లా చేయంగా మనసు మంత్రి కాని మసలు సుంగు తాను తాగన్న తత్వము తద్రూపు అఖిల జీవ సంఘ ఆత్మలింగ అంటాడు. ఈ బంటులు ఇంద్రియాలు పనులు అవి చేసుకుంటున్నాయి, కానీ వాటి యొక్క నియంత్రించి నీ స్వస్వరూపమునందు నువ్వు ఏకీభవించి లక్ష్యమునందు ఉంచినట్టయితే నీవు ఆత్మవిధుడు అవుతా ఉంటాడు. అంటే ఈ మానవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనసు పైన యుద్ధం చేయవలసిందే. అసలు నీ మనసు జయించుకోకుండా ఎక్కడికి వెళ్తావు? మనసు అనే ఇంద్రియం ఒకటి ఉంది నీకు, పరిపూర్ణ పోత జనన మరణ రహిత చేసుకుంటానికి. అది జయించావా? అది మనం అర్థం చేసుకోవాలి. తత్వసారము తెలుసుకోరన్న నిజము కనుగొన్న సద్గురుని నీవు. సరే, మనసు అనేటువంటి ఇంద్రియాన్ని ఎప్పుడు కూడా జయించడానికి ప్రయత్నం చేయాలి. అందుకు ఈ మనసే ఒక సంసారాన్ని సృష్టిస్తుంది. ఈ మనసే ఒక సంసారం చేస్తుంది. వినిమూర్ణ నావిత బుట్టిన మీదట సృజన చేయు దినము హరించున్ గణమగు పట శత కోట్లను తన లోపల దారుమునాను తానెట్టేసను అట్లనే ఎరుక తాపుట్టేగను పనిభూని బ్రహ్మాండ బాండాన మురునంత క్షణము లోపల దృంచి కనరాగా వేవేగా తానెట్టేసను అట్లనే ఎరుక తాపుట్టేగను. ఇదే ఈ మనసే ఒక సంసారాన్ని సృష్టిస్తుంది. ఈ మనసే సంసారం చేస్తుంది. ఈ మనసే నిన్ను మళ్ళా జనన మరణ చక్రంలోనికి తీసుకెళ్ళిపోతాం. లోకానుగ్రహ బుద్ధి చేత గురువులు ఏం చెప్తారంటే తమ ఉపన్యాసాల్లో చాలా విచిత్రంగా ఉంటాయి, గంభీరంగా ఉంటాయి, హెచ్చరికగా కూడా ఉంటాయి. ఒక గురువు గారు జ్ఞానబోధ చేస్తూ శిష్యులకి 5గురిని పట్టు 6గురిని కొట్టు అన్నాడు. ఇదేంటి 5గురితో 6గురిని ఎలా కొడతామని చెప్పి శిష్యులందరూ ఒకరికొకరు మొహం కడుగుకుంటా ఉంటారు. అయినా జ్ఞానేంద్రియాలు అనేటువంటి 5 ఇంద్రియాలు వసూలు చేసుకుని నీవు అర్షట్ వర్గాలు అనేటువంటి 6గురు శత్రువులను జయించవలసి ఉంది. ఎందుకంటే కంటితో చూడటం, చెవులతో వినటము, ముక్కుతో వాసన చూడటము, చర్మంతో స్పర్శించడం, ఇవన్నీ జీవుడికి నిరంతరం కలిగేటువంటి ప్రక్రియ. వీటిలన్నిటినీ లోకంలో మళ్ళీ ఈ జన్మకు రావడానికి కారణం ఏంటంటే మనసు. కాబట్టి నువ్వు మనసును జయించవలసి ఉంది. అందుకు ఒక ఉపమానం చిన్నది చెప్తాను, కొంచెం టైం పట్టి ఒక్క నిమిషం. ఒక గురువు గారు ఒక ఋషి రాజుగా ఉన్నప్పుడు సర్వస్వాన్ని వదిలేసి ఒక అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సు చేసుకున్నటువంటి ముని దగ్గరికి ఒక యువరాజు వచ్చాడు. అన్ని రాజ్యాలన్నీ జయించుకుంటూ ఆ రాజ్యం మీదకి దండెత్తడానికి ఒక యువరాజే వచ్చాడు. వచ్చినప్పుడు ఈ రాజుగారేమో అన్ని వదులుకొని పక్కనే ఉన్నటువంటి అరణ్యంలో తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు ఈ రాజ్యం మీదకి వచ్చినప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారిని అడిగారండి, మీ రాజు ఎక్కడ, మేము యుద్ధానికి వచ్చాము. ఆయన అన్ని వదులుకుని పక్కన ఉన్నటువంటి అరణ్యానికి పోయి సాధన చేసుకుంటున్నాడని చెప్పారు. అయితే అక్కడికి వెళ్ళాడు. ఆయన మంచి ధ్యానంలో ఉన్నాడు. ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిచాడు, నీ మీద యుద్ధం చేయడానికి వచ్చాను, యుద్ధానికి సిద్ధం అవ్వాలి. తొందరగా కళ్ళు తెరవలేదు, కానీ నిమ్మలంగా కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎదురుగా యువరాజు ఉన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, యుద్ధమా? అవును, నీ మీద యుద్ధానికి వచ్చానంటే. ప్రాపంచక శత్రువుతో పోరాడి అలసిపోయి నేను ఈ అరణ్యంలోనికి వచ్చాను ఆయన. నాకన్నా గొప్ప శత్రువు ఎవడున్నాడంటే ఉన్నాడు ఆయన, మనసు. ఇది మనసుని జయించలేక నేను ఇక్కడికి వచ్చానని చెప్తాడనమాట. అంటే అర్థం ఏంటి? ఈ మనసు ఒక భయంకరమైనది, దీన్ని జయించాలి. అందుకు ఈ యొక్క మనసు యొక్క మర్మధర్మాలన్నీ సద్గురువుకు తెలుసు.
కాబట్టి శిష్యుడు సద్గురువుని ఆశ్రయించాడు. వారు చెప్తాడు ఎరుక అనగా ఏంటి పరిపూర్ణంగా. శరణాగతుడొక శిష్యుని కరుణామృతి చేతగని ముప్పొరగొన మృదు వాక్యములను పరమ దయాలుండు గురుడు భక్త వినమనెను సంశయమింకా వాదింపాదనెను పరిపూర్ణము కాటిలే నెరుకనే ఒకటుండు పరిపూర్ణ వెరుకల ఎరిగి ఎరుకను మాను భక్త వినమనెను సంశయమింకా వాదింపాదనెను. ఆయన నువ్వేమి భయపడిన అవసరం లేదు. పరిపూర్ణం ఒకటి, లేని ఎరుక అనేది ఒకటి ఉంటుంది. దీన్ని వస్తునిశ్చయ జ్ఞానంగా నీవు తెలుసుకుంటే నీకు జనన మరణ బాధలు ఉండవు. కాబట్టి నీవు పరిపూర్ణము ఎరుక వస్తునిశ్చయ జ్ఞానంగా తెలుసుకోవాలి అని చెప్పి మొదల జలము నెరిగించదా విదితంక లేని ఎరుక వివరించు పైన తుదకెరుకను విడిపించదా మదిలో నా మాట నమ్మి మరియుంటివేని చెంచల బుద్ధి మానుంటివేని పదుగురు నిన్ను చూసి శబాషుకి త్రోవ ఎదురు లేదనేదట్టు ఇదిగోనే చేసేదా మరియుంటివేని చెంచల బుద్ధి మానుంటివేని అని చెప్పి చెంచల బుద్ధి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకా ఈ బోధకాడికి వచ్చి ఈ యొక్క మళ్ళీ ద్వైతంలోకి వెళ్ళటం కాదు. ఇంకా మళ్ళా ఏదో జీవుడు వేరు దేవుడు వేరు అనేటువంటి భావన లేకోకుండా ఈ స్థాయిలోనే గురువును నమ్ముకుని నిలబడి ఉండాలి. అట్టి నిలబడిన వాడికి గురువు ఏం చెప్తాడు? మొట్టమొదట సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి శృతివాక్య పద్ధతిలో తత్వమసి మహావాక్యాన్ని ఉపదేశం చేయాలి. తత్పదంబు నీవు త్వం పదంబు నీవు అసి పదంబు నీవు ఆత్మ నీవు అండాండములు నీవు పిండాండములు నీవు బ్రహ్మాండములు నీవు బ్రహ్మ నీవు సత్తు చిత్తుడు నీవు సాక్షి రూపుడు నీవు చరుడువు నీవు అక్షరుడు నీవు క్షేత్రంబులు నీవు క్షేత్రజ్ఞుడు నీవు జ్ఞాన కర్మంబులు నీవు జ్ఞాని నీవు స్థూల దీర్ఘంబులు నీవు సూక్ష్మంబు నీవు నీవు నేనను నీవైన భావమీడు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితవ్వా. ఇట్లా శృతివాక్య పద్ధతిలో తుర్యానికి అతీతమైనటువంటి నిశ్శబ్ద మార్గాన్ని దృష్టాంతముల చేత విచారణ గురుమూర్తి ద్వారా విచారణ చేస్తేనే గాని ఇట్టి పరిపూర్ణ బోధ నీకు గురువు చెప్పడు. సకల దేశముల యందు సకల కాలముల యందు సకల వస్తువుల యందు చెంచలము లేక సావు పుట్టుకల లేని ఈ ఒత్త పట్ట బయలేనే గాని రెండోది లేదు లేదు కలలోన గనుగొన్న గజము మేల్కను చూడ లేశమైననేమి లేని భంగి భ్రమయుక్తమైన జై సద్గురు మహారాజ్ కి జై.